హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఆల్. ఇవాళ 4వ రోజు కథ విందామా? కార్తీక మాసం 4వ రోజు కథ నాగుల చవితి శత్రుజిత్ కథ. కార్తీక మాసంలో చతుర్థి రోజున నాగుల చవితి అని పిలుస్తారు. ఈ రోజున నాగదేవతను పూజించడం ద్వారా పాపాలు నశిస్తాయి, సంతానం ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఈరోజు వినవలసిన కథ శత్రుజిత్ కథగా ప్రసిద్ధి చెందింది. ఇక కథలోకి వెళ్తే, పురాణ కాలంలో ద్వారక నగరంలో శత్రుజిత్తుడు అనే వృద్ధుడు ఉండేవాడు. అతను సూర్యదేవుని పరమభక్తుడు. సూర్యుడు అతని భక్తిని సంతోషించి అతనికి సమంతక మణి అనే విలువైన రత్నాన్ని ఇచ్చాడు. ఆ మణి ధరించిన వారికి దివ్యమైన కాంతి, ధన సమృద్ధి కలుగుతుందని నమ్మకం. శత్రుజితుడు ఆ మణిని ప్రతిదినం పూజిస్తూ సంతోషంగా జీవించేవాడు. ఒకరోజు అతని సోదరుడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు. వేటలో ఒక సింహం ప్రసేనుని చంపి ఆ మణిని తీసుకుంది. ఆ సింహాన్ని తర్వాత జాంబవంతుడు అనే వానరరాజు సంహరించి ఆ మణిని తన గుహలో ఉంచాడు. ప్రసేనుడు కనిపించకపోవడంతో ద్వారకావాసులు శ్రీకృష్ణుడిపై అనుమానం పెట్టారు, అతడే మణిని తీసుకున్నాడని. కానీ శ్రీకృష్ణుడు నిజం నిరూపించడానికి అడవిలో వెతకసాగాడు. అక్కడ జాంబవంతుని గుహలో మణి కనిపించింది. ఇద్దరి మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. చివరికి జాంబవంతుడు శ్రీకృష్ణుడిని గుర్తించి క్షమాపణ కోరాడు. జాంబవంతుడు తన కుమార్తె జాంబవతిని శ్రీకృష్ణుడికి ఇచ్చి సమంతక మణిని కూడా సమర్పించాడు. శ్రీకృష్ణుడు ఆ మణిని తిరిగి శత్రుజిత్తుడికి ఇచ్చాడు. తర్వాత శత్రుజిత్తుడు తన తప్పు తెలుసుకొని తన కుమార్తె సత్యభామను శ్రీకృష్ణుడికిచ్చి వివాహం చేశాడు. ఈ కథ వినడం వల్ల కలిగే ఫలితం: అనవసరమైన అపవాదాలు, శత్రుభయాలు తొలగిపోతాయి. ఇంట్లో శాంతి, సుఖ సమృద్ధులు కలుగుతాయి. సర్పభయం, సర్పదోషం తొలగుతుంది. సంతానం ఆయురారోగ్యాలు కలుగుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.